ఒక ఫీల్ స్పోర్టీ లుక్ భయ్యా. స్పోర్టీ లుక్ చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఫిదా అయిపోయాను దీని లుకింగ్ పర్పస్. అండ్ దట్ సేమ్ ఏదైతే ఉందో స్మూత్ సస్పెన్షన్ అండ్ దట్ స్మూత్ డ్రైవింగ్ పర్పస్. ఇందులో మాట్లాడుకుంటే మనం కొత్తగా తీసుకొచ్చారు ఒక ఇంజిన్ టెక్నాలజీ గురించి. ఇది వచ్చేసరికి ఏంటంటే హీరో వాళ్ళు చాలామంది అనుకుంటారు గ్లామర్లు ఇచ్చిన ఇంజిన్ ఏమో అనే. సో కాదండి, గ్లామర్ ఇంజిన్ వేరు, హీరో ఎక్స్ట్రీమ్ 125R ఇంజిన్ వేరు. సో ఈ బైక్లో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు, ఈబీటీ స్ప్రింట్ ఈబీటీ టెక్నాలజీ. సో ఇంజిన్ నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ దాని రైడర్కి చాలా బెనిఫిట్. దీని వైబ్రేషన్స్ రావడం ఇలాంటివి అయితే ఏమీ ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. ఈ అలాయ్ వీల్స్ కూడా స్పోర్టీ లుక్తో ఉంటుంది. ఈ అలాయ్ వీల్స్తో పాటు మీ అందరికీ ఈ ప్రైజ్ ఆఫ్ సెగ్మెంటేజ్లో, సో ప్రైస్ గురించి చెప్పలేదు కదా, ఇది ఆన్ రోడ్ వచ్చరికి 1,30,000 ఉంది. సో 1,27,000కి ఫైనల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. విజయవాడ RM మోటార్స్ నుంచి తీసుకురావడం జరిగింది దీన్ని. సో మన ఈ ప్రైస్ సెగ్మెంటేజ్లో ఫుల్లీ డిజిటల్ LED సిస్టమ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో బ్యాక్ రియర్ LED టెక్నాలజీ అండ్ దట్ ఫ్రంట్ కూడా అంతే అండి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డిఆర్ఎల్ లైట్స్ ఇలా ఉంటుంది మీకు. అండ్ సో మనకి ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూద్దాం. సో లైటింగ్ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. ఇంజన్ బీటింగ్, ఇంజన్ సౌండ్ టెక్నాలజీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆ సౌండ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. నాకైతే సౌండ్ కూడా చాలా బాగా నచ్చిందండి. సో ఫీల్ లైక్ ఒక స్పోర్టీ లుక్, స్పోర్టీ ఆ సౌండ్ అనేది కూడా చాలా బాగుంది. ఇది మనం మెచ్చుకోదగ్గ విషయం అనమాట ఈ బైక్లో. సో నేనైతే బైక్ మీద కూర్చున్నాను. మనం బైక్ కన్సోల్, డిజిటల్ కన్సోల్స్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఈ డిజిటల్ కన్సోల్లో సో ఫ్యూయల్ మీటర్ ఉంది యాజ్ యూజువల్. అండ్ దట్ బైక్ సైడ్ స్టాండ్ ఆప్షన్ ఉంది. మనం ఇప్పుడు సైడ్ స్టాండ్ రిమూవ్ చేశాను. అండ్ బండి న్యూట్రల్ ప్లస్ ఇందులో లాంగ్ బీమ్, లో బీమ్ అండ్ దట్ ABS టెక్నాలజీ కూడా వస్తుంది. ఇందులో మీటర్స్లో సరికిందండి మీకు. సో ఓడోమీటర్ ట్రిప్ 1, ట్రిప్ 2 ఆప్షన్తో పాటు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అనమాట. సో అది మనకి ఇది నేను బైక్ హీరో షోరూమ్ వాళ్ళని అడిగాను. వన్స్ ఒకసారి న్యూ బైక్ పర్చేస్ చేసిన తర్వాత RC రిజిస్ట్రేషన్ చేయాలి. RC రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీటర్ కన్సోల్స్ ఫుల్ఫిల్గా మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది అని చెప్పారు. సో దానికి మనం చూద్దాం, నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓవరాల్గా మనకి మీటర్ కనెక్ట్ అయిన తర్వాత మొబైల్తో. సో ఇందులో చాలామంది అడుగుతున్నారు మీటర్లో నావిగేషన్ ఉందా అని. లేదు, మీటర్లో నావిగేషన్ అనేది ఉండదు. ఒకసారి మీకు ఫుల్లీ డిజిటల్ అని చూపిస్తాను. సో బ్లూటూత్ టెక్నాలజీ వస్తుంది, కాల్ అలర్ట్స్ ఇస్తారు, అందట్టు మెసేజ్ అలర్ట్ వస్తుంది. అండ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆప్షన్ అవైలబిలిటీ ఉంది. సో అండ్ దెన్ ఈ హ్యాండిల్ బార్ ఏదైతే స్విచ్చెస్ ఉన్నాయో అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఇది పార్కింగ్ లైట్ అనమాట. సో పార్కింగ్ లైట్ బటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సైడ్ సిగ్నల్స్ కానీ అండ్ దట్టు హార్న్ కానీ సెల్ఫ్ స్టార్టింగ్ భయ. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం సెల్ఫ్ చేసిన తర్వాత లైక్ చాలా మంది పల్సర్ కస్టమర్స్ ఉంటారు కదా, లైక్ పల్సర్ లవర్స్ అంటారు. మనం పల్సర్ మ్యానియా, పల్సర్ లవర్స్ ఏదైనా అనుకోండి, ఫస్ట్ ఈ బటన్ ఇంట్రొడ్యూస్ చేసింది వాడే. సో ఎవరికైతే యూత్కి, సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఇంజన్ కట్ ఆఫ్ అవ్వడానికి. ఓవరాల్గా మనం బైక్ అయితే చూసేసాం. సో పార్కింగ్ లైట్ అయితే ఇలా ఉంటుందండి. ఇందులో ఇంకొకటి అడ్వాంటేజ్ ఫీచర్ ఇచ్చండి, లైక్ ఎవరికైతే లేడీస్కి వాళ్ళకి శారీ గార్డ్ ఆప్షన్ అనేది ఒక ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. లైక్ మీరు చూసుకున్నట్లయితే టైర్ పక్కన ఇచ్చారు, అది కూడా కొంచెం డ్యూరబిలిటీ బాగానే ఉంది. బ్యాక్ రియర్ టైర్కి మనకి డోమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైవేలో వెళ్ళినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ సో అది కూర్చున్న వాళ్ళ మీద పడదన్నమాట. సో అది మనకి బాగా అడ్వాంటేజ్ అయింది. అది కూడా చాలా డ్యూరబిలిటీ బాగుందండి.
సో డ్యూరబిలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. ఈ పైప్ అనేది చాలా స్ట్రాంగ్ పైప్ ఇచ్చాడు, ఇది బాగుంది. చైన్ గురించి మాట్లాడాలంటే నేను ఏదైతే 150 180 పల్సర్ చైన్ సిగ్మెంటేజ్ చూశానో సేమ్ అదే సైజు ఉందండి. సో అంటే ఆ కెపాబిలిటీ ఆఫ్ స్పీడ్నెస్ అనేది కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో ఓవరాల్గా మీరు అనుకున్నట్లు ఏదైతే ఉందో హీరో ఎక్స్ట్రీమ్ 125R దీన్ని చూపించడం జరుగుతుంది మీకు ఫస్ట్ టైం విత్ బ్లూ కలర్. సో ఒకసారి చూడండి, బ్లూ కలర్ మీ ముందుంది. బండి మైలేజ్ అయితే ఓవరాల్గా లాంగ్ డ్రైవ్ అయినా దెన్ లోకల్ ఎలా అయినా మీరు నడిపినా అట్లీస్ట్ మినిమం టు మినిమం 57 kmpl అయితే వస్తుందండి. నేను లైవ్లో చూశాను. సో దీని గురించి అయితే మనం మైలేజ్ పరంగా అయితే గుడ్, అందట్టు డ్రైవింగ్ పరంగా కూడా చాలా బాగానే ఉంది ఈ ప్రైస్ సెగ్మెంటేజ్లో. ఓకే, ఇందులో ప్రోస్ అయితే మీకు చెప్పాను, అండ్ దెన్ కాన్స్ అయితే మీ అందరికి తెలిసిందే. సో ఈ వెహికల్లో మనకు మైనస్ ఏంటి అంటే సీట్ అండి. మనకి ఎంతైతే స్పోర్ట్ లుకింగ్ ఉందో అంతే స్పోర్ట్ లుకింగ్ ఉన్న ఈ సీటు ఇంట్లో లేడీస్తో బయటకు వెళ్ళాలంటే కనుక చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొనండి. సో మీరైతే అనుకుంటారు భయ్యా మనం యూత్ కదా సింగిల్గా తిరగచ్చు అని. ఎస్, మీరు అన్నట్టు మీరు యూతే, కానీ ఇంట్లో వాళ్ళు యూత్గా ఉండరుగా. ఇంట్లో వాళ్ళని తల్లిని ఎక్కించుకొని బయటకు రావచ్చు, అంటే మీ చెల్లితో కానీ మీ వైఫ్తో కానీ బయటకు వెళ్ళాలంటే వాళ్ళకు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బట్ అంత హైట్లో అంటే లాంగ్ జర్నీ అయితే ఉండదు. లోకల్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. లాంగ్ జర్నీ అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బైక్ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.